వెల్కమ్ టు అమ్మాయి కిచెన్. ఈరోజు మనం ఫిష్ కర్రీ చేస్తున్నాం అనమాట అమ్మాయి కిచెన్లో. ఇది ఎలా చేయాలి అంటే ఫస్ట్ నేను వచ్చేసి ఒక 1 kg ఫిష్ తీసుకున్నానండి. ఈ 1 kg ఫిష్ని బాగా శుభ్రంగా కడిగేసుకొని కొంచెం నిమ్మకాయ, ఉప్పు, పసుపు వేసి కడిగితే ఫ్రెష్గా ఉంటుంది, నీచు వాసన రాకుండా ఉంటుంది అనమాట. సో నేను 1 kg ఫిష్ శుభ్రంగా కడిగేసుకొని ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు, కారం వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నేను దీన్ని ఇలా నానబెట్టుకొని ఉంచాను. సో ఆయిల్ ఎప్పుడైనా సరే నాన్ వెజ్ కర్రీస్లోకి కొంచెం ఆయిల్ ఎక్కువే తీసుకోవాలి. మిర్చి, జీలకర్ర. చేపల కర్రీలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ జీలకర్ర అండి. నెక్స్ట్ ఆనియన్స్. మనం ఆల్రెడీ ఇందులో కొంచెం పసుపు, ఉప్పు వేస్తాం, కానీ ఇంకొంచెం కూడా మనం ఇందులో వేసుకోవాలండి. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలయి పెట్టుకోవాలి. తొందరగా మగ్గాలంటే మూత పెట్టుకుంటే తొందరగా మగ్గుతుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ బ్రౌన్ కలర్లో వేగింది. ఇది హై ఫ్లేమ్లో ఉంది. సో మనం ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్క చేపని మనం ఇట్లాగా ముక్కని ఇలా పేర్చుకోవాలన్నమాట. చేపల కూర అందుకే వెడల్పు దాంట్లో వండడానికి కారణం ఇదే అండి. ఇందులో అయితే ఈజీగా ఇలా పేర్చేసుకోవచ్చు, ముక్క ముక్క టచ్ అవ్వకుండా ఉంటుంది. సో చక్కగా ఉడుకుతుంది అన్నమాట. మూత పెట్టినప్పుడు ఏమైందంటే చేపలోంచి లైట్గా వాటర్ వచ్చి ముక్క అన్నది గట్టిగా ఉంటే చేప చాలా టేస్ట్ ఉంటుంది. మనం వెంటనే పులుసు పోసేసామనుకోండి, ఆ పులుసులో ఉడికింది. ఇదైతే కొంచెం ముక్క టేస్ట్ గట్టిగా వచ్చి టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు 10 నిమిషాలు ఫిష్ ముక్కలుగా మనం పేస్ట్ పెట్టాం కదండి, అది ఎలా ఉందో ఒకసారి చూద్దాం. చూసారా, ఇప్పుడు ఫిష్ అంతా ఇట్లా వాటర్ కొంచెం లూమ్ లాగా వచ్చేసి ఇది మొత్తం ఉడికిందన్నమాట. గుజ్జుని మనం ఇట్లా ముక్కల్లో పోసేయాలన్నమాట. ఇప్పుడు ఇప్పుడు మనం చెదరకుండా ఒకసారి మళ్ళీ తిప్పుకోవాలి. మనకి ఎంత పులుసు కావాలంటే అంత ఉంచుకోవచ్చండి. ఒకసారి ఉడికిందో లేదో చూసి, ఉప్పు కూడా సరిపోయిందో లేదో చూసి యాడ్ చేసుకోవచ్చు. పొడి మసాలా వేసుకొని 5 నిమిషాలు అయిన తర్వాత దించేసుకోవాలి. అందరికీ ఇష్టమైన చేపల పులుసు ఇంత ఈజీగా క్విక్గా చేసేసుకోవచ్చు.